ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తర్వాత జరిగినటువంటి హింస, దాని మీద ఎలక్షన్ కమిషన్ సూచనతో ఆదేశాలతో నియమింపబడినటువంటి సిట్టు 2 రోజుల క్షేత్రస్థాయి పర్యటనలో విచారణ తర్వాత ప్రాథమిక నివేదికను డీజీపీ గారికి అందిస్తే అక్కడి నుండి నేరుగా కేంద్ర ఎన్నికల కమిషన్కి ఆ నివేదిక వెళ్ళింది. మరికొన్ని రోజుల పాటు సమయం తీసుకొని ఈ సిట్ అనేది విచారణ చేసి ఫైనల్గా మరికొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. అండ్ 2 రోజుల సిట్ విచారణలో సంచలన విషయాలు అయితే బయటపడ్డాయి. బట్ ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత పురంధరేశ్వరి గారు ఒక లిస్టు పంపిస్తే ఎవరిని తీసేయాలి, ఎవరిని పెట్టాలని లిస్టు పంపించారు కదా, ఆ లిస్టు ప్రకారమే పోస్టింగ్స్ ఇచ్చారు కదా. ఎక్కడైతే కొత్తగా పోస్టింగ్స్ ఇచ్చారో, అంటే కొందరిని బదిలీ చేసి మరికొందరిని ఆ ప్లేస్లోకి తీసుకొచ్చారు, అక్కడ మాత్రమే ఎక్కువ హింస జరిగింది. దీన్ని మనం ఎలా చూడాలి? ఒక కుట్ర కోణంలో చూడద్దా? అక్కడ మాత్రమే హింస జరిగింది. అండ్ అక్కడ హింస జరిగితే వెంబడించి కొడితే, చంపే ప్రయత్నాలు జరిగితే, దళితులను కూడా ఇళ్ల మీద పడి కొట్టి వాళ్ళు ఊర్లు వదిలి పారిపోయే పరిస్థితిని కల్పిస్తే, అయినా కూడా ఈ కొత్తగా నియమింపబడ్డటువంటి ఈ సస్పెండ్ అయినటువంటి పోలీస్ అధికారులు కనీసం హత్యాయత్నం అనే సెక్షన్ల కింద కూడా కేసులు పెట్టలే. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కూడా అటువైపు కేసులు పెట్టలేదు. చాలా నామమాత్రమైన కేసులు మాత్రమే పెట్టారు. మరికొందరి కీలకమైన వ్యక్తుల మీద ఎలాంటి కేసులు ఫైల్ చేయలేదట. సో మరికొన్ని కొత్త సెక్షన్లను, మరికొందరి మీద కొత్త ఐపీసీలు, మరి కొత్త ఎఫ్ఐఆర్లు పెట్టబోతున్నారు, ఓపెన్ చేయబోతూ ఉన్నారు. సో ఫైనల్గా తేలిందేంటి? కొత్తగా ఎవరైతే పోలింగ్ ముందు వారం రోజులు, 8 రోజులు, 10 రోజుల ముందు బాధ్యతలు తీసుకున్నారో వాళ్ళే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు, వాటిని అదుపు చేయడంలో విఫలం చెందారు అని సిట్టు ప్రాథమిక నివేదిక అయితే విచారించింది. మరి దీనికి కారణం ఏంటి, దీని వెనకలు ఎవరున్నారు అన్న విషయాలను కూడా మైట్ బి ఫర్దర్ ఎంక్వైరీలో సిట్ ఏమైనా తేలుస్తుందేమో చూద్దాం.